హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో సరిగమప ఎవ్రీ సీజన్ కొత్త కొత్త చిచ్చర పిడుగులు, కొత్త కొత్త టాలెంట్స్ని మనందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నారు జీ తెలుగు. మరి ఈసారి కూడా అలాంటి ఒక కొత్త టాలెంట్ని మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే అందులో ఉన్న ప్రతి ఒక్క చిచ్చర పిడుగు మామూలుగా అల్లాడించట్లేదు. మరి అందులో ఉన్న కొంతమంది చిచ్చర పిడుగులతో ఈ రోజు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వాళ్ళ యొక్క టైంని నేను తీసుకోవడం జరిగింది. సో అందులో ఒక చిచ్చర పిడుగు మనతో పాటు ఉంది. సో హృదయ మనతో పాటు ఉంది. సో మామూలుగా సాంగ్స్ అయితే పాడట్లేదు. అయితే తన జర్నీ గురించి నేను విన్న తర్వాత యూఎస్ఏ నుంచి హైదరాబాద్ వరకు వచ్చింది. అసలు యూఎస్ఏలో ఉండడం ఏంటి, హైదరాబాద్కి రావడం ఏంటి, సరిగమప కోసం వచ్చిందా, లేకపోతే తెలుగులోని తను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిందా, లేకపోతే తనకున్న ఇంట్రెస్ట్ కొద్ది వచ్చిందా? సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈరోజు తనతో మాట్లాడదామని వచ్చేసాను. సో లేట్ ఎందుకు, ఈ అన్ని క్వశ్చన్స్కి తన మాటల్లోనే ఆన్సర్స్ తెలుసుకుందాం. హాయ్ హృదయ. హాయ్ గౌతమి అక్క. సూపర్. అండ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ గౌతమి అక్క. ఐఎమ్ గుడ్. సో గౌతమి అక్క ఓకే, గౌతమి వద్దులే, అక్క ఓకే, అక్క ఓకే. సో అండ్ ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో పుట్టాను. హైదరాబాదే. బట్ దెన్ when I was 1 year old, I moved to US, Washington, Seattle, and అక్కడే పెరిగాను. అక్కడే పెరిగావు. హైదరాబాద్ నుంచి యుఎస్ వెళ్ళిపోయి అక్కడే పెరిగావు. ఎన్ని ఇయర్స్ ఉన్నావు? యాక్చువల్లీ మై హోల్ లైఫ్ లైక్ ఓ మొత్తం ఇంకా అక్కడే. ఓకే. సో మరి తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్లీ మేము హాలిడేస్కి వచ్చాము, కానీ ఈ ఆడిషన్స్ వచ్చినాయి. సరిగమప ఆడిషన్స్ అవుతున్నాయని తెలిసింది నీకు. So that's why I auditioned, came to Hyderabad and auditioned, and I sang 2 songs. I picked 5 songs, but I sang 2 songs out of them. So then I got a call and saying that I was selected. I went to the whatever rehearsals place and I sang my selected song called Nu Vastanante. Okay. ఎవరు చెప్పారు, ఎవరు సెలెక్ట్ చేశారు నీకు ఆ సాంగ్స్? Actually the voice trainers select them. Okay. So yeah. ఓకే. సో నాకు నువ్వు ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడాలి. నువ్వు హైదరాబాద్ వచ్చావు, ఐ వాంట్ టు బి అంటే నువ్వు మొత్తం నాకు తెలుగులోనే కావాలి, ఓకేనా? ప్రామిసా? Yes. ప్రామిస్? డన్. సో మొత్తం అంటే నీకు ఆడిషన్ అంటే నీకు ఈ సింగింగ్ అదంతా ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్టే. ఎవరి నుంచి ఇంట్రెస్ట్ నీకు? అంటే మమ్మీ డాడీ ఎప్పుడు ఇంట్లో ఏమైనా హమ్ చేస్తూ ఉంటారా, ఆర్ ఎల్స్ ఏంటి? నీకు ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్? యాక్చువల్లీ చిన్నప్పుడు డాడీ భజన్ లైన్ నేర్పేవారు. ఓకే. సో దట్స్ వై ఐ గాట్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. ఓకే. అప్పుడు అమ్మ మ్యూజిక్లో జాయిన్ చేసింది, ఫస్ట్ కర్ణాటకలో. ఓకే. ఓకే. But then my guru Nalini Krishna Nalini Akka, so she taught me Carnatic music. But then I soon began listening to like cinema songs. Appudu nerperu cinema songs. I asked. Okay. And then I began performing in competitions, like online competitions. Okay. And first place, third place. ఓ ఫస్ట్ ప్లేస్, అట్లా నీకు మంచిగా వచ్చినాయి అనమాట గిఫ్ట్స్ అవి. ఓకే. సో తర్వాత నీకు తెలుగు అంటే నువ్వు ఆల్రెడీ మొత్తం కూడా నీ హోల్ లైఫ్ యూఎస్ఏలోనే అని నువ్వు నాకు చెప్పావు కదా. సో నీకు తెలుగులోకి మళ్ళీ నువ్వు సింగింగ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా? ఎందుకంటే సాంగ్స్ తెలుగుకి వచ్చేసరికి ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ వన్ జోనర్. సో నువ్వు అన్ని జోనర్స్ టచ్ చేయాలి, లైక్ క్లాసికల్, వెస్టర్న్. సో ఇవన్నీ కూడా నువ్వు పాడాల్సి వస్తుంది స్టేజ్ పైన. సో నీకు కొన్ని పదాలు కష్టమవుతూ ఉంటాయి కదా? No. లేదా? My daddy teaches me everything. ఓ నాన్న చెప్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో ఆడిషన్లో ఏ సాంగ్ పాడావు? Anati Nira from Swati Kiranam, I guess. ఓకే. ఓకే. And Kannanule from Bombay movie. ఓకే. ఒకసారి పాడతావా? Okay. మేము కూడా నిన్ను ఇప్పుడు ఆడిషన్ చేస్తున్నాం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా. సో ఆడిషన్స్లోని ఈ సాంగ్స్ పాడేవన్నమాట. Yes.
ఓకే, సో వెంటనే నీకు ఎన్ని డేస్కి కాల్ వచ్చింది ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి? Actually, 1 week తర్వాత వచ్చింది. 1 week తర్వాత వచ్చింది. సో వాట్ వాస్ ద ఎక్స్ప్రెషన్? I was really happy, but then Okay. also sad because అమెరికాలో స్కూల్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్. I would miss all of that. Okay. Actually, middle school ఉంటుంది అక్కడ. I'm going to middle school. It's actually very big trend over there. ఓకే, So I'm missing my first months. So ఓకే. that's why I was very సో ఫస్ట్ ఏంటంటే నీ స్కూలింగ్, నీ ఫ్రెండ్స్ని మిస్ అవుతా అని చాలా అంటే ఫీల్ అయినావు అనమాట, ఆఫర్ వచ్చిందన్న హ్యాపీనెస్ కన్నా. అండ్ ఇప్పుడు మరి ఎన్ని డేస్ అయింది నువ్వు మళ్ళీ యూఎస్ వెళ్ళలేదు కదా, ఇంక ఇక్కడే ఉండిపోయినావు కదా Yes. ఆఫర్ వచ్చిన తర్వాత? ఓకే, సో ఆఫ్టర్ దట్ నీ ఫ్రెండ్స్ అందరికి కాల్స్ చేశారా? Yes, but కాసేపు తర్వాత, I mean, after some time, they stopped వై? because they have other hobbies, class learning. ఓకే, వాళ్ళ Yeah. హాబీస్, వాళ్ళ Yeah, బిజీ homeworks. షెడ్యూల్స్ అన్నమాట. Yeah. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నువ్వు సరిగమపాకి రాకముందు ఇక్కడ తెలుగులో ఉన్న యాక్టర్స్, సో వీళ్ళందరి గురించి తెలుసా నీకు? Yeah, చూస్తూ ఉంటావా? తెలుగు మూవీస్ చూసావా? yeah. I don't watch English movies much. అవునా? ఎవరిష్టం తెలుగులో, లైక్ యాక్టర్, యాక్ట్రెస్? I like Shrilleela, actress. శ్రీలీల గారు. ఓకే, ఆఫ్టర్ దట్ యాక్టర్? Actor, Allu Arjun, Ram Charan. Yeah. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్. ఓకే, ఓకే. సో తెలుగు మూవీస్ అవి బాగా చూస్తూ ఉంటావు అయితే? Yes. ఓకే, అండ్ ఇప్పుడు సరిగమప హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్? సో ఎలా అనిపిస్తుంది, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? It's very interesting. ఇంట్రెస్టింగ్. ఓకే, Also very hard because these shoots రాత్రి వరకు ఉంటాయి, నిద్ర వచ్చేస్తుంది. మరి నైట్ షెడ్యూల్స్ ఉంటాయి కదా, మార్నింగ్ షెడ్యూల్స్ ఉండవా మీకు? చిన్నపిల్లలు కదా మీరు. ఉంటాయి కానీ నేను 6th grade కదా, బాగా చిన్న పిల్లలకి ఉంటాయి. బాగా చిన్న పిల్లలకి ఉంటాయా? మరి మీరు పెద్దవాళ్ళు వెరీ టాలెంటెడ్ కదా, అందుకే మీకు నైట్ షూట్స్ ఉంటాయి, అవునా? Yeah. మరి యాక్టర్ అంటే నువ్వు ఈ ఫీల్డ్, ఈ మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డే నైట్ ఉండదు కదా, ఎప్పుడు షూట్ ఉంటే అప్పుడు యూ హ్యావ్ టు బి దేర్, అవునా? Yeah, So, అది ఫస్ట్ అది పెట్టుకోవాలి కదా ప్రిన్సిపల్, ఎస్ ఏ టైం అయినా సరే ఐ హ్యావ్ టు బి దేర్ అని చెప్పి. నా వాయిస్ పనిచేయదు రాత్రికి వచ్చినప్పుడు. నైట్ టైం నీ వాయిస్ కొంచెం ఓకే. Yeah. ఓకే, అండ్ సింగర్స్ అందరూ వాయిస్ ని మెయింటైన్ చేయాలా? Yeah, మెయింటైన్ చేయాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు? నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు నీ వాయిస్ ని? హాట్ వాటర్ తాగుతాను. Yeah, if my voice is gone, like గొంతు పోతే, I drink tulsi water. ఓకే, Yeah, like I take the herb tulsi and put it in the water until it becomes like tulsi water and drink it. అది తాగుతూ ఉంటావు. అండ్ ఇప్పుడు ఫుల్ కోల్డ్ ఉంది, వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మెయిన్గా సింగర్స్ అందరూ కూడా వెరీ కేర్ తీసుకోవాలి. ఐస్ క్రీమ్స్ తింటావా? నీకు ఇష్టం ఐస్ క్రీమ్స్? Okay, but I hate ice creams because చాలా చల్లగా ఉంటుంది ఆ టెక్స్చర్. ఐస్ క్రీమ్ అంటేనే చల్లగా ఉంటుందిగా. Yeah, but I like melted ice cream. మెల్టెడ్ ఐస్ క్రీమా? ఓకే, సో ఐస్ క్రీమ్స్ తినకూడదు. ఇంకేమేమి రిస్ట్రిక్టెడ్ ఫుడ్స్ ఉంటాయి మీకు సింగర్స్ కి? Oil food. ఆయిల్ ఫుడ్స్? Yeah, like ఆయిల్ ఫుడ్స్ ఏముంది? ఆయిల్ ఫుడ్ వాయిస్ కి ఏమి డామేజ్ చేయదు కదా. no, oil food అంటే అది గొంతులో like it, what is it, makes your గొంతు, your throat ఓకే, very dry. ఓకే. సో అందుకు ఆయిల్ ఫుడ్స్ తినరు. జంక్ ఫుడ్స్ తింటావా? జంక్ ఫుడ్స్ కూడా తినవు? I mean, yeah, I do, but like rarely. రేర్లీ. ఓకే, సో ఎక్కువగా మరి ఏం తింటావు సింగర్స్? అంటే నువ్వు జంక్ ఫుడ్ తిననంటున్నావు, ఆయిల్ ఫుడ్స్ తిననంటున్నావు, అండ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తానంటున్నావు. Chocolates తింటాను. చాక్లెట్స్ తింటావా? ఓకే, అయితే ఐస్ క్రీమ్స్ అవి అవాయిడ్ చేస్తావు. మరి ఏం తింటావు ఎక్కువగా? అన్నము, పానీపూరి. పానీపూరి. All the chats I eat ఓకే, because they don't have that much oil, right? ఓకే. Pani-puri is just pani. పానీ, పూరి, కర్రీ, దాట్స్ ఇట్, ఆనియన్స్. సో ఆడ ఆయిల్ ఉండదు. Yeah. సో మీరు తినొచ్చు అనమాట అది, అవునా? సో సింగర్స్ యొక్క సీక్రెట్ పానీపూరియేనా? అవునా? I mean, a lot of singers. నీ సీక్రెట్ పానీపూరియేనా? అవునా? Yes. సో వినండి, తిని ఇంత అద్భుతంగా పాడడానికి తన సీక్రెట్ పానీపూరి. సో రోజు నేను పానీపూరి తింటున్నా, మరి నా వాయిస్ ఎందుకు అలా అవ్వట్లేదు? వై ఐఎమ్ నాట్, నేను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఎందుకు అవ్వలేదు సరిగమపాలో? రెగ్యులర్లీ ఐఎమ్ టేకింగ్ పానీపూరి 2 plates or 3 plates. Actually, pani-puri, you can't eat it regularly. రెగ్యులర్లీ తినకూడదు. ఓయ్యో, ఎంత పెద్ద మిస్టేక్ చేసిన. మరి ఎప్పుడు తినాలి? Once a week, once 2 weeks. ఓకే, వన్స్ ఏ వీకా? ఇది తెలియక రోజు తింటున్నా. It's a treat.
చీట్ అది కూడా చీట్ చేస్తూ తినాలి. Treat. ట్రీట్. Yeah, treat. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను సింగర్ అయిపోవచ్చా? No. వై? Voice training. We need voice training. ఎందుకు? నేను పానీపూరి తింటాగా. No, అలా కాదు. మీరు ఐస్ క్రీమ్స్ కూడా తింటారు కదా. నేను ఐస్ క్రీమ్ తినను కదా. ఆయిల్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ బర్గర్స్, పిజ్జాస్. నో తినను నేను. డ్రింక్స్. యా ఓన్లీ వీక్లీ ఒక 50-60 times, దట్స్ ఇట్. అది కూడా చేయకూడదు. అది కూడా తాగకూడదు. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ. You need to have a good voice too. బాలేదా నా వాయిస్? బాగుంది కానీ ఇంకా మరి ఇంకా గుడ్ టూ అంటున్నావు కదా, అంటే ఇది సరిపోదు అయితే. No. ఇంకా ఉండాలి నా వాయిస్. ఇప్పటి వరకు నా వాయిస్ బాగుంటుందని నేను అనుకున్నాను కాదా? మాట్లాడినప్పుడు బాగుంటది, ఓకే. పాడినప్పుడు ఒకసారి పాడండి ఒకసారి. ఇప్పుడు నువ్వు నన్ను ట్రైన్ చేస్తావా? నేను పాడాలా? మరి ఇది పాడిన తర్వాత నాకు ఆఫర్ ఇస్తావా? మరి అట్లా అంటేనే నేను పాడతా, లేకపోతే నేను పాడా. ఓకే, ఛాన్స్ ఇస్తావా మరి? Yes. లాస్ట్ టైం కూడా ఇట్లానే ఒక అమ్మాయి నాకు ఛాన్స్ ఇస్తాను సరిగంపాలని అనిల్ మామతో మాట్లాడతా అని చెప్పింది. ఈ రోజు వరకు నాకు ఛాన్స్ ఇవ్వలే. నువ్వైనా నాకు ఛాన్స్ ఇస్తావా? తనతో మాట్లాడి ఛాన్స్ ఇస్తాను. ఎవరితో మాట్లాడి? ఆ అమ్మాయితో. ఆ అమ్మాయితో కాదు, అనిల్ మామతో మాట్లాడండి. మాట్లాడవా అనిల్తో? ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి అనిల్ సార్తో మాట్లాడి ఛాన్స్ ఇస్తారు. ఆ అమ్మాయి లాస్ట్ సీజన్, ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ లో నువ్వు ఉన్నావు కదా, అనిల్ ఉన్నారు కదా ఎదురుగా. ఓకే ఓకే, సో చెప్పండి. సో అండ్ సో బిగ్ టీవీ గౌతమి సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్ అని చెప్పు. ఓకే, ఫస్ట్ ఐ నీడ్ యూ టు ఆడిషన్. ఓకే, ఫస్ట్ నీ దగ్గర నేను ఆడిషన్ ఇవ్వాలా? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఆడిషన్ యూ వాంట్? జస్ట్ టెల్ మీ. సింగింగ్. సింగింగ్? యా. సింగింగ్ ప్లీజ్ స్కిప్ అబ్బా, డైరెక్ట్ వెళ్ళిపోవాలి నేను స్టేజ్ పైకి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆడిషన్స్ ప్లీజ్. దెన్ సింగ్ అ సాంగ్. అక్కడికి వెళ్ళి పాడతా, అనిల్ కోసం పాడతా. అనిల్ బాలకృష్ణ ఫ్యాన్. యా. నేను బాలకృష్ణ ఫ్యాన్. యా. నేను బాలకృష్ణ అనిల్ కోసం పాట పాడి అట్లా ఆఫర్ తీసుకుంటాను. అయితే ఇప్పుడు పాడండి. ఇప్పుడు కాదు, నేను అనిల్ దగ్గరే పాడతా ప్లీజ్. నో నో రానివ్వవా? కనీసం స్టేజ్ పై కూడా ఎక్కడిచ్చేటట్లేరు మీరు. ఎప్పుడే పాడితే అప్పుడు నీకు ప్రాక్టీస్ అవుతుంది. అవునా? ఓకే, సో ఏం పాట పాడాలి చెప్పు. మీ నువ్వు ఫేవరెట్ మరి కర్ణాటిక్ ఆ సింగింగ్ అడగొద్దే, నాకు రాదు. మీ ఫేవరెట్ పాట పాడండి. అనిల్ కోసం పాడనా? యా. ఓకే, మళ్ళీ వాయిస్ బ్యాడ్ అని చెప్పకు. ఇప్పుడు నేను పాడిన తర్వాత నువ్వు వెళ్ళి నాకు ప్రామిస్ చేయమని, నాకు ఆఫర్ ఇప్పిస్తాను అని. అనిల్తో కలిపియాలి మరి నాకు. ఎస్ డెఫినెట్లీ, ఎస్ ప్రామిస్. నోట్ ఇట్ దిస్ పాయింట్. ఓకే, పాడనా? ఓకే, అనిల్ కోసం పాడతానే. ఓకే. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నీ రావట్లేదు ఇంకంతే. ఆయన దగ్గరికి వెళ్ళాక పాడతా ఫుల్ సాంగ్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. బాగాలేదా? బాగుంది. నిజంగా బాగుందా? పర్లేదా? ట్రై చేసేనా నెక్స్ట్ సీజన్కి? ఆర్ ఎల్స్ ఇన్ దిస్ సీజన్ ఐ వాంట్ టు బి కంటెస్టెంట్. ఈ సీజన్ అవ్వదు ప్లీజ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అట్లా ఏముండవా? బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, అట్లా సరిగమపాల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదా? అయితే డైరెక్టర్స్తో మాట్లాడి అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఇస్తాను. అవునా? మాట్లాడతావా? Yeah. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు ధర్నా చేయాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడియో. ధర్నా, యునో ధర్నా. నేను షూట్ చేయను, ఏం చేయను, ఐ వాంట్ గౌతమి అక్క టు బి ఇన్ దిస్ అని చెప్పి ప్రొటెస్ట్. యా, ప్రొటెస్ట్ చేయాలి. Okay. నేను నా ఫొటోస్ కూడా నీకు పంపిస్తా. జస్ట్ ఫ్లెక్సీ కట్టించి అక్కడ కూర్చో. పోస్టర్స్ కూడా పెట్టేస్తాను. పోస్టర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ అనిల్ గురించి టాక్ వచ్చింది కాబట్టి, అనిల్ గారు ఎలా ఉంటారు సెట్స్లోని? లైక్ మాకు టీవీలోని ఫుల్ కామెడీగా ఉంటారు, యా. ఆఫ్ ద కెమెరా ఎలా ఉంటారు? కామెడీ. ఓకే. He's very funny and I mean he doesn't talk very much. అవునా? Like with the contestants. ఓకే. Like of course with the directors. ఓకే. I mean if he comes on stage then we only talk to him. ఓకే, ఏం మీరు ఏమని పిలుస్తారు సార్ని? Anil sir, hi. అంతే, మామ అట్లేం పిలవరా అనిల్ మామ అని? Only చిన్న పిల్లలకి. అంటే పెద్దవాళ్ళకి మామ కాదా ఆయన? నాకు ఆయన ఒప్పుకుంటే మీకు మామే. మామే. నేను చిన్నపిల్లనా పెద్ద పిల్లనా? పెద్ద పిల్ల కాదు, సేమ్ ఏజ్. ఏదో శారీ కట్టుకొచ్చినా అని చెప్పి నువ్వు పెద్ద అమ్మాయి అనుకుంటున్నావు. ఐ థింక్ 1 or 2 months ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, దట్స్ ఇట్. మీరు ఎప్పుడు పుట్టారు?
అది చెప్పకూడదు, ఆఫ్ కెమెరా చెప్తాను నేను ఎప్పుడు పుట్టాను అనేది. ఓకేనా? ఓకే. సో అనిల్ గారు వెరీ స్వీట్ అంటున్నావు. వాట్ అబౌట్ శైలజమ్మ, ఎస్పీ శైలజమ్మ, మీరు ఆవిడ సాంగ్స్ విన్నారా? విన్నావా? ఆవిడ సాంగ్స్ అన్ని విన్నావా? My favorite one was Botany. వావ్, నా కోసం ఒక్కసారి ప్లీజ్ No, పాడవా? I don't know that song. యూ డోంట్ నో దాట్ సాంగ్? ఓకే, పర్లేదులే, నేను ఆవిడ చేత పాడించుకుంటాను ఆ సాంగ్. ఓకే, సో ఎలా ఉంటారు ఆవిడ స్టేజ్ పైన? Very friendly. పిల్లలతో బాగా మాట్లాడతారు. ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు మీకు? వాట్ కైండ్ ఆఫ్? I mean, mistakes చెప్తారు. Anil sir, I mean, like the other guests that come, like Koti sir, right now. They don't. అనంత్ సార్ Anand sir కూడా mistakes చెప్తారు. చెప్తారా? But he tells mistakes based on Sailajamma's Okay. response. ఓకే ఓకే Yeah. ఓకే, సూపర్. అయితే సో మొత్తం మీ పర్ఫార్మెన్స్ అన్ని వింటారు అయితే, వాళ్ళు చూస్తారు. Yeah. వాళ్ళే ఎక్కువ వింటారు, చూస్తారు. తిట్టారా ఎప్పుడైనా నిన్ను? ఎవరైనా తిడతారా? తిట్టారు. ఐ హ్యావ్ గాట్ అ కాన్ఫిడెన్షియల్, నాకు ఒక న్యూస్ వచ్చింది కాన్ఫిడెన్షియల్గా, లోపల తిడతారంట మీరు పాడకపోతే, లైక్ పనిష్మెంట్స్ కూడా ఇస్తారంట, వాల్ చైర్ వేయండి, No. గుంజీలు తీయండి అని. ఇట్స్ ఓకే, నాకు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, చెప్పు పర్లేదు. నీకు కూడా వాల్ చైర్ ఏమని చెప్పినారంట? No. నో, అట్లా పనిష్మెంట్స్ ఏమి ఇవ్వరా? ఎవరు? అవునా? సో నాకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారైతే. యా. ఓకే, తను ఎవరు? చెప్పకూడదు, ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఓకే, సో వాట్ అబౌట్ సుధీర్ గారు? He's like the comedy king, okay? కామెడీ కింగా? ఆయన హీరో కదా? హీరో కానీ కాదా? ఆయనకి హీరో ఛాన్స్ ఎవరు ఇవ్వట్లేదు కదా. ఎవరు ఇవ్వట్లేదా? ఓకే, అందుకే కామెడీగానే బాగుంది. ఆయన Yes. హీరో వద్దా? సుధీర్ గారు మీరు హీరోగా వద్దండి, కామెడీగానే బాగుందంట, పిల్లలందరూ అదే ఇష్టపడుతున్నారు చెప్పిన సుధీర్కి. ఓకే, సో ఎలా ఉంటుంది స్టేజ్ పైన కామెడీ? The skits are fine, but if they do like over, I don't know how to say, like if they do too much skits, it's kind of annoying because like it becomes too much. పాటలు పాడుతూ ఉంటారు ఆయన స్టేజ్ పైన? పాడతారు కానీ రికార్డింగ్స్ చేస్తారు కదా. రికార్డింగ్స్ అప్పుడు మాడ్యులేట్ చేసి బాగానే పెడతారు అక్కడ. బాగానే పాడతారు. Yeah. ఓకే, సో నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కదా, సాంగ్ ప్రాక్టీస్ చేస్తావు. సో ఎన్ని డేస్ తీసుకుంటావు ప్రాక్టీసింగ్కి? 1 week. 1 week Yes. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ కోసం. Yes. ఓకే, సో ఒకరోజు మీకు ఎన్ని షూట్స్ ఉంటాయి? 3 షూట్స్ ఉంటాయి. సో 3 సాంగ్స్ పాడతావు అనమాట? No. నో. అందరికి 1 song or 2 songs. ఓకే, సో అట్లా 1 song or 2 songs. సో జడ్జెస్ సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మీకు ఉన్న మీ అంటే గురువులు సెలెక్ట్ చేస్తారా మీకు సాంగ్స్? గురువులు, voice trainers. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ థీమ్స్ అనమాట, అంతేనా? Yeah. ఎవ్రీ వీక్ థీమ్స్ I బేస్డ్. mean, directors also choose because based on the theme or like content, yeah, they do it. ఓకే, సో తెలుగు పాటలు పాడినప్పుడు నీకు అక్కడ కష్టం అనిపించదా? ఎంజాయ్ చేస్తూ పాడతావు? Yes. ఓకే, సో నీకు ఈ హాస్పిటాలిటీ అదంతా కూడా ఎలా అనిపించింది? సో యూఎస్ఏకి ఇక్కడికి దట్ కైండ్ ఆఫ్, అంటే అక్కడ ఓన్లీ లిమిటెడ్ యువర్ మదర్, దట్స్ ఇట్, అంతే కదా, లైక్ యువర్ ఫ్యామిలీ మాత్రమే. బట్ ఇక్కడ ఇంతమందిని చూస్తున్నావు, ఎవ్రీడే గెస్ట్లను చూస్తూ ఉంటావు, చాలా మంది వెరీ టాలెంటెడ్ అండ్ యాక్టర్స్ వస్తూ ఉంటారు. నిన్న రోజా గారు వచ్చారు. Yeah. సో వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ వీళ్ళందరినీ చూసిన తర్వాత? ఇక్కడైతే చాలా పాపులారిటీ యాక్ట్రెస్ come into public, okay, like or shoots or whatever. There they only do it in movies. ఓకే, They never come out. I mean, all of them live in California. I live in Washington. ఓకే, సో అక్కడ ఎవరిని చూడలేదు యాక్టర్స్ని? Yeah. ఓకే, సో ఇక్కడ అందరినీ చూస్తున్నావు. ఓకే, సో నీ ఫేవరెట్ అల్లు అర్జున్ గారు అన్నావు కదా, యాక్ట్రెస్ శ్రీలీల. ఓకే, ఒకవేళ వాళ్ళు వస్తే మీ ఫైనల్స్కి ఫోటో తీసుకుంటాను, అంతే? మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? శ్రీలీలకి ఏం చెప్తావు? You act very well. అంతే. అల్లు అర్జున్ గారికి పాట పాడమని అడగవా? Oh, wait, Allu Arjun sir has a voice to sing? Okay. Then I'll ask. ఓకే, సో నీకు ఇలా సింగర్గానే ఉండాలని ఉందా, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్? I mean, I love singing. I want to explore. But then I also like acting too.
యాక్టింగ్ టూ. But I doubt that I will ever have an acting chance. ఓకే. సో మా కోసం ఒక సాంగ్ పాడతావా? ఉండిపోయిలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవ నీరలాగా నీరాగా నిండి రెండుగానే ఒకటైన ముడిలాగా విడివిడిగానే అడుగులు ఉన్న విడిపడలేని నడకలలాగా ఎవరు రాయని ప్రేమ కథ ఇది మొదలు మనమని నిలబడిపోగా సువలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందే మాయేళ్ళ సువలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ తలిచేలా నచ్చావే చానా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. సో యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. సో ఇలానే కంటిన్యూ చేయు అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా. For more videos like this, subscribe Big TV channel.